నేను నేరాలు, ఈ వ్యవహారాలు, ఈ ఉదంతాలు ఎన్నో సంవత్సరాల నుండి చూడబట్టి ఏం జరుగుతుంది, వాళ్ళ మనస్తత్వాలు ఎట్లుంటాయి, ప్రభుత్వాల ఆలోచన ఎట్లుంటుంది, ఇదంతా గమనించాం కాబట్టి దానికి అనుగుణంగానే చెప్తూ వచ్చాను. గంజాయి అనేటటువంటిది ఎప్పుడో నేను సిటీ కేబుల్లో ఉన్న రోజుల్లో నుంచి, ఈనాడులో ఉన్న రోజుల నుంచి కవర్ చేస్తూనే ఉన్నాను. అంటే నా కెరీర్లో 30 ఏళ్లలో అది కవర్ చేస్తున్నాను. అప్పటి నుంచినే రోడ్ల పక్కన దొరుకుతున్నాయి అన్నది. అది ఇదివరకు చాటుమాటుగా జరిగేది, ఇప్పుడు ఓపెన్గా ఎట్లా జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతాలు నిదానంగా గంజాయి పంట పండించేవాళ్ళు, గంజాయి పండించే కూలీలు, అక్కడున్న ఆ స్థలాల యజమానులు, దాని ద్వారా అక్కడ కొన్ని పరిశ్రమలు ఎట్లాంటి లిక్విడ్ గంజాయి, సిగరెట్ గంజాయి, చాక్లెట్ గంజాయి ఇట్లాంటి తయారు చేసే కంపెనీలు, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే మనుషులు, అలాగే వాళ్ళకి వెనకాల తోడుగా నిలబడేటటువంటి ఆయుధాలతో కూడినటువంటి అసాంఘిక శక్తులు, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది. వందలు కాదు వేల మంది దాని మీదకి వెళ్ళారు. ఇందులో మనం అదేదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా ఎవడో ఒకడు రాజకీయ నాయకుడి మీదకి వెళ్ళిపోతాం, వదిలేస్తుంటాం. కానీ ఇక్కడ ఎవడున్నా అది జరుగుతోంది. దానికి కారణం ఏంటయ్యా అంటే, ఎందుకు ఇంతకుముందు అయ్యన్న పాత్రుడు వీళ్ళు విమర్శించలేదు గతంలో గంజాయి గురించి 2014-19 మధ్యలో. తర్వాత జగన్ మీదకు తోసేసాం. ఇప్పుడు జగన్ టైంలో అంట. ఇప్పుడు ఏం జరిగినాయి, మొన్న ఒక ఇన్సిడెంట్, గుద్దేసి వెళ్ళే ప్రయత్నం, తాజాగా కాకినాడ టోల్గేట్ దగ్గర గుద్దేసి వెళ్ళేటటువంటి సంఘటన, తూర్పుగోదావరి జిల్లాలో టోల్గేట్ దగ్గర. ఓవరాల్గా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా వీళ్ళ డామినేషన్ పెరిగిపోయింది. ఈ దశలో ఇప్పటికి వాస్తవంగా చెప్పాలంటే మధ్యస్థ దశ, అప్పట్లో ప్రారంభ దశ. నేను వైజాగ్లో పనిచేసే టైంలో అట్లాంటివి మేము కవర్ చేసి వార్తేస్తే తగలబెట్టేవాళ్ళు. అయితే 25 ఎకరాల్లో ఉందంటే 1 ఎకరం 2 ఎకరాలు తగలబెట్టేవాళ్ళు. బట్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీదకి దాడులకి వెళ్తాం, వాళ్ళని చివరికి తీసుకొచ్చి వైజాగ్ సిటీలో దాచుంచాల్సి వచ్చేది, వాళ్ళని రక్షించడానికి. ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు. మా రిపోర్టర్లని బెదరేసిని చంపబోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అంత ప్రాబ్లం అప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటిది ఇవాళ రోజున. దాంట్లో సీరియస్గా సిన్సియర్గా ఎఫర్ట్, ఇది మధ్యస్థ దశకు వచ్చేసింది. అది ప్రాథమిక దశ నుంచి ఇప్పుడు మధ్యస్థ దశకు వచ్చేసింది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. వీళ్ళ మీదన ఓ రకంగా చెప్పాలంటే కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా దాడులు చేయాలి. ప్లస్ వెంటనే ఆయా ప్రాంత గిరిజనులందరికీ తగినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అడుగులు వేయాలి.